ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త పాలసీలతో పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూలమన్నారు సీఎం. డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీలో ఉన్న విస్తృత అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్నారు. సాంకేతిక సహకారాన్ని అందించాల్సిందిగా వివిధ సంస్థల్ని ఆయన కోరారు. సింగపూర్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయన్నారు. సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రోగ్రెసివ్ పాలసీలు అమల్లో ఉన్నట్లు చంద్రబాబు వివరించారు. 19లో గవర్నమెంట్ మారింది. కడాన సింగపూర్ గవర్నమెంట్ కూడా తప్పుబట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను వచ్చింది పెట్టుబడులని సాధిస్తాను గాని రాష్ట్ర ప్రతిష్ట పోతే, బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్ట్రైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు గ్లోబల్ అర్బన్ ఇన్ఫ్రా కంపెనీ సుర్బానా జురాంగ్ తెలిపింది. సంస్థ ప్రతినిధులు చంద్రబాబుతో సమావేశమై ఏపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై చర్చించారు. హౌసింగ్ ఫర్ ఆల్ విధానంలో భాగంగా ఏపీలో సింగపూర్ మోడల్ హౌసింగ్ అంశంపై చర్చ జరిగింది. సింగపూర్ హౌసింగ్ లో 83% ప్రభుత్వమే చేపట్టినందున ఏపీలోనూ ప్రభుత్వ హౌసింగ్ కార్యక్రమాలపై సుర్బానా భాగస్వామ్యం, సహకారంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సీఎం సంస్థ ప్రతినిధులను కోరారు. రాష్ట్రంలో కొత్త వాటితో కలిపి మొత్తం 20 పోర్టులు, 15 ఎయిర్పోర్టులు రానున్నాయని, ఈ ప్రాంతాలను ఇండస్ట్రియల్ టౌన్షిప్ గా అభివృద్ధి చేయనున్నట్లు చంద్రబాబు వివరించారు. గతంలో రాజధాని అమరావతి కోసం సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ ను మరింత మెరుగుపరిచే అంశంపైన సుర్బానాతో సీఎం చర్చించారు. మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవెర్సెండే కార్పొరేషన్ బెర్హాద్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తాన్ శ్రీ ఏకే నాథన్ చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఏపీలో అత్యాధునిక ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీతో పాటు ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అంశంపై వీరి మధ్య చర్చ జరిగింది. విశాఖ లేదా కృష్ణపట్నంలో దాదాపు 2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఎవెర్సెండే చైర్మన్ వివరించారు. అమరావతి రాజధాని నిర్మాణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోనూ భాగస్వామ్యం అవుతామన్న ఆసక్తిని కనబరిచింది. ప్రతిపాదిత పెట్టుబడి ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు సింగపూర్లో భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే విశాఖలో ఎన్టీపీసీ, కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులో పట్టాలెక్కాయని సీఎం వివరించారు. ఇండియా క్వాంటమ్ మిషన్లో భాగంగా అమరావతిలో తొలి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. విశాఖలో దిగ్గజ ఐటీ కంపెనీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందన్న చంద్రబాబు, రాయలసీమలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలు ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్నారు. సింగపూర్ నుంచి భారత్కు వచ్చే పెట్టుబడులకు ఏపీ గేట్వేగా ఉంటుందని పేర్కొన్నారు. ఏపీలో చేపడుతున్న హౌసింగ్ ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణ వివరించారు. విద్యారంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ఆలోచనల్ని మంత్రి నారా లోకేష్ వివరించారు. ఒకప్పుడు ఐటీ అంటే ఉద్యోగం, క్లరికల్ ఉద్యోగం చేసేవాళ్ళు, మీరు జాబ్ వర్క్ చేసేవాళ్ళు. ఈ రోజు ఎక్కడికి పోయినా ఆంటర్ప్రెన్యూర్స్ గా కన్వర్ట్ అయ్యారు. నేను అది చెప్పడానికే వచ్చాను. అందరూ మీరు ఆంధ్రాకి రండి, ఏదో సహాయం చేయమని అడుగుతున్నారు కానీ నేను అడిగేది ఒకటే చెప్తున్నా. ప్రపంచంలోనే 2047కి నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతీయులు నెంబర్ 1 గా ఉంటారు. అది జరుగుతుంది. భారతదేశం నెంబర్ 1 అవుతుంది. ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హై కమిషనర్ ముఖ్యమంత్రికి తెలిపారు. సింగపూర్ సాధించిన ప్రగతి, ఆ దేశంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పాలసీలను చంద్రబాబుకు వివరించారు. ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను సీఎంకు తెలియజేశారు.
సింగపూర్లో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఏపీఎన్ఆర్టీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కొన్ని కారణాల వల్ల అమరావతి రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ వైదొలిగిందని, గత ప్రభుత్వ అపోహల్ని తొలగించి రికార్డులను సరిచేసేందుకు సింగపూర్ పర్యటనను సద్వినియోగం చేసుకుంటాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.